హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, భారత మహిళా క్రికెట్ జట్టు ఎటువంటి అద్భుత విజయాన్ని సాధించిందో. ఇది ఒక భారతీయ మహిళా క్రికెట్ జట్టు సాధించిన విజయమే కాదు, భారతదేశంలో ప్రతి మహిళ సాధించిన విజయం. ఎందుకంటే ఇప్పుడు మనం భారత మహిళా క్రికెట్ జట్టును చూసి ప్రతి ఇంట్లో కూడా మహిళని క్రికెట్ అవ్వేటట్టు ఆ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. అంత బలమైన పునాది నిన్నటి మ్యాచ్తో జరిగింది. అంత అద్భుతమైన మ్యాచ్. అసలు నిన్న మ్యాచ్ మన రెండు కళ్ళు కూడా సరిపోవు. ఎందుకంటే భారతీయ మహిళా క్రికెట్ జట్టులో ఆస్ట్రేలియా అత్యంత పటిష్టమైన జట్టు. ఆ ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టి 3 సార్లు ఈ ప్రపంచ కప్లో ఒక ఇండియా మాత్రమే గెలిచింది. మిగతా జట్లన్నీ పోటీ కూడా ఇవ్వలేదు లాస్ట్ దాకా. దానికి అంత అద్భుతమైన ఆస్ట్రేలియా పటిష్టమైన జట్టు మీద 3 సార్లు మన జట్టు గెలిచి విజయాన్ని అందించింది. నిన్నటి రోజు మరుపురాని విజయాన్ని భారత జాతికి అంకితం ఇచ్చింది. అంత అద్భుత విజయం. ఫస్ట్ లీగ్ మ్యాచ్లో ఇండియా గెలిచింది, తర్వాత లీగ్లో ఆస్ట్రేలియా గెలిచింది. నిన్న సెమీఫైనల్ మ్యాచ్లో ఇండియా విజయకేతన మామూలు టార్గెట్ కాదండి. అది 239 పరుగుల టార్గెట్ని ఛేదించింది. వరల్డ్ కప్లో అత్యంత చేజింగ్ మ్యాచ్ కూడా ఇదే నాకు తెలిసి. మేబీ అద్భుతమైన మ్యాచ్ ఫ్రెండ్స్. అసలు మన ఎంత ఆనందానికి అవధులేని మ్యాచ్ ఇది. భారతీయ మహిళా క్రికెట్ సాధించిన విజయం అనేది అద్భుతమైనది, వర్ణించడానికి కూడా. ఎందుకంటే అది చిన్న స్కోర్ కూడా కాదు ఫ్రెండ్స్. 339 పరుగుల లక్ష్యంతో భారతీయ మహిళా క్రికెట్ జట్టు తన వేట మొదలుపెట్టింది. ఎంత అద్భుతమైన వేట అంటే ఇది. భారతీయ మహిళలు అందరూ తమ విజయాన్ని అందుకున్నట్టు ఫీల్ అయ్యారు. విజయం మరుపురానిది. ఎందుకంటే భారతీయ మహిళా క్రికెట్ సాధించిన విజయం ఆషామాషి విజయం కాదు ఫ్రెండ్స్. ఇది నిన్న హర్మిత్ కౌర్ ఆమె ఏ విధంగా పాపం మ్యాచ్ గెలిచిన తర్వాత ఆమె కన్నీటి పర్వంతమైందో మనం చూసాం ఫ్రెండ్స్. వాళ్ళ కృషి. హర్మన్ ప్రీత్ 89 పరుగులతో ఆమె ఇస్తే ఆ విజయాన్ని, నిన్న విజయంలో అసలైన భాగస్వామి ఆమె, ఈ విజయానికి అర్హురాలు. భారత మహిళా క్రికెట్ జట్టు నిన్న సెమీఫైనల్లో గెలవడానికి దోహదపడింది ఆమె 123 పరుగులు మాత్రమే. ఎవరో కాదు, జెమిమా రోడ్రిగ్స్. ఆమె ఎంత అద్భుతంగా నిన్న మ్యాచ్ సహనంతో ఆడిందో మనం చూసాం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఆడడం జరిగింది. ఎందుకంటే 339 పరుగుల లక్ష్యాన్ని, ఒత్తిడిని తట్టుకొని ఆమె నిలబడి మనకి విజయాన్ని అందించింది. 13 పరుగులకే ఒక వికెట్ పోయింది ఫ్రెండ్స్. 59 పరుగుల వద్ద రెండో వికెట్ పడ్డప్పుడు ఇక 339 పరుగుల విజయం సాధించడం కష్టమే అనిపించింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్లోనైనా మనం కప్పు కొట్టాలి, ఫైనల్కి వెళ్ళాలని అనిపించింది. కానీ స్కోరు 339 పరుగులు. కష్టం అనిపించింది, చాలా బాధ అనిపించింది. కానీ అప్పుడే మొదలైంది అసలైన తుఫాన్, విజృంభణ. ఆ విజృంభణ తట్టుకోవడం ఆస్ట్రేలియా వల్ల కాలేకపోయింది. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, జెమిమా రోడ్రిగ్స్. ఎంత అద్భుతంగా ఆడిందంటే అసలు చాలా అద్భుతంగా, ఎక్కడ షాట్స్ ప్లే చేయాలో, ఎక్కడ డిఫెన్స్ ప్లే చేయాలో అంత అద్భుతంగా ప్లే చేయడం జరిగింది. అంతేకాకుండా ఆమె వెంబడి ఉన్న వాళ్ళకి సహాయం చేసుకుంటూ, వాళ్ళని ఏ విధంగా ఆడాలో చెప్పుకుంటూ ఆమె విజయాలను చేకూర్చింది. అంతేకాకుండా హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఆమె అద్భుతంగా ఆడింది. వీళ్ళిద్దరు కలిసి 226 పరుగుల దాకా వికెట్ పడనీయకుండా చూశారు. 89 పరుగులు, అమూల్యమైన పరుగులు, 89 పరుగులను జోడించడం జరిగింది నిన్నటి మ్యాచ్లో. కానీ చివరి వరకు మాత్రం జెమిమా చివరి అంచులు విజయాన్ని చేర్చేంత వరకు ఆమె ఉంది కాబట్టే నిన్న మ్యాచ్ గెలవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె నిలబడ్డది కాబట్టి ఇండియా మ్యాచ్ నిలబడ్డది. ఆమె విజయం, ఇండియా విజయం అంత అద్భుతంగా ఆడడం జరిగింది. ఆమె విజయాన్ని ఆమె ఆటని తక్కువ చేయడం కాదు, అసలు 1% కూడా మనం ఆలోచించలేము. అవుట్ అయి ఉంటే ఇండియా గెలిచేదా అనేది కూడా. ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి వికెట్స్ ఆపేవాళ్ళు లేరు.
ఈమె ఉంటేనే వికెట్స్ ఆగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమె నిలబడి ఇండియా జట్టుని గెలిపించింది. భారతీయ మహిళా క్రికెట్ జట్టుని గెలిపించింది, ఇండియాని గెలిపించింది ఫ్రెండ్స్. చివరి బౌండరీని అమన్జోత్ కౌర్ కొట్టగానే కెప్టెన్ హర్మీత్ ప్రీత్ కౌర్ కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. అక్కడే ఉన్న టీం మెంబర్స్ కోచింగ్ స్టాఫ్ను పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. జిమీ మెడ్రోక్స్ పరిగెత్తుకొని హత్తుకోవడం జరిగింది. ఆ క్షణం భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు మంచి శుభారంభమే దక్కింది. 138 పరుగులు చేయడం జరిగింది. అయితే జెమీమా రోడ్రిగ్స్ 127 పరుగులతో నాటౌట్గా నిలవడం, హర్మన్ప్రీత్ కౌర్ 89 పరుగులతో సత్తా చాటడంతో భారత్ 48.3 ఓవర్లనే 341 టార్గెట్ని ఛేదించడం జరిగింది. చారిత్రక విజయాన్ని సాధించి ఈ విజయం భారత్ ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరిగే ఫైనల్లో నిలబడింది. కానీ ఈ ఫైనల్ మ్యాచ్ ఒకటి ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ గెలిస్తే భారతీయ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టిస్తుంది ఫ్రెండ్స్. మ్యాచ్ అయిపోగానే హర్మన్ప్రీత్ భావోద్వేగంలోనే కన్నీళ్లు పెట్టుకుంటుంది. జెమీమే కూడా ఆ క్షణంలో కంటతడి పెట్టుకుంది. ఆ క్షణాలు క్రికెట్ అభిమానుల మనసులో చిరస్మరణీయంగా మారాయి. విజయం తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, ఈరోజు నాకు మాటలు రావడం లేదు, చాలా గర్వం అనిపిస్తుంది. గత 6 నెలలుగా కష్టపడి చేసిన కృషికి ఇది ఫలితం. ఈసారి ఆ లైన్ దాటగలిగాం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని అంది. నేను మా కోచ్ ఒకరికొకరు చెప్పుకున్నాం, ఇది మన కృషి ఫలితమే. ప్రతి ప్లేయర్ ఏ పరిస్థితినైనా జట్టు కోసం మ్యాచ్ గెలిపించాల అన్న విశ్వాసం మాలో ఉంది. మేము చేసిన కొన్ని తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాం. ఇంగ్లాండ్పై ఓడిన మ్యాచ్ మాకు పెద్ద గుణపాఠం. ఆ రోజు మేము 2-3 ఓవర్ల ఆలస్యంగా రిస్క్ తీసుకున్నాం. ఈరోజైతే ప్రతి పరిస్థితిని క్రమంగా లెక్కలు వేసుకొని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. 50 ఓవర్ల ఆటైనా చివరి 5 ఓవర్లో కూడా కూల్గా క్రమబద్ధతలో ఆడడం ముఖ్యమని మేము అందరం నిర్ణయించుకున్నాం. అదే మా విజయ రహస్యం అని చెప్పింది. జెమీమా ఎప్పుడు జట్టు కోసం ఆడాలనుకుంటుంది. చాలా క్రమశిక్షణ గల ప్లేయర్, బాధ్యతగా తీసుకుంటుంది. మేమందరం బ్యాటింగ్లో ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నాం. ఆమె లెక్కలు వేసుకుని ఆడడం నన్ను ఆశ్చర్యపరిచింది, ఒక వింత ఆలోచన కూడా గురిచేసింది. చివరి వరకు నిలిచి జట్టును విజయ పదంలో నడిపించింది ఆమె. మిగిలింది ఒక మ్యాచ్ మాత్రమే. ఈరోజు గెలిచాం, కానీ మేము ఇప్పటికే తదుపరి మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాం. ఆ ఒక్క మ్యాచ్ కొడితే భారతీయ మహిళా క్రికెట్ జట్టు చరిత్రలో సుస్థిర స్థానం సంపాదిస్తుంది. నాకు తెలిసి వన్డే వరల్డ్ కప్లో పురుషులతో పాటు మహిళలతో అయిన కలిపి 300 పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టు మాత్రం ఒక ఇండియా ఉమెన్స్ జట్టు మాత్రమే. ఈ జట్టే. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో మొత్తం 679 పరుగులు నమోదయ్యాయి. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇంత స్కోరు నమోదు కావడం ఇదే ఫస్ట్ అనుకుంటా. నాకు తెలిసి గతంలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఈ విజయం చూసి ప్రతి మహిళ గర్వపడాలి. ఎందుకంటే రేపటి రోజు తమ ఆడపిల్లల్ని ఇండియా క్రికెట్ జట్లాగా వాళ్ళని రూపొందించాలి, ఇండియా ప్లేయర్లాగా వాళ్ళని రూపొందించడానికి ఇదొక మనకి మంచి అవకాశం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విజయం భారతీయ మహిళల విజయం. ఈ విజయం మహిళలకి అంకితం. వాళ్ళు ఎంత ప్రయాసపడి ఆడారో మన అందరికీ తెలుసు. ఎందుకంటే మామూలు టార్గెట్ కాదు ఫ్రెండ్స్, అది 339 టార్గెట్. దాన్ని ఛేదించడం అంటే ఆలోచించండి. భారతీయ పురుషుల జట్టు వల్లే కాదు, అట్లాంటిది మహిళా క్రికెట్ జట్టు చేసి చూపించింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.